సో అంటే మన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అన్నారు మీరు. నేను ఆల్రెడీ ఐయామ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అని చెప్పి. యాక్టర్ కింద ఒక సినిమా రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ కింద కాబట్టి త్వరలో రాబోతున్నారు కదా! సో అంటే ఫైనల్ గోల్ ఏంటి? రెండూనా? లేకపోతే ఏదైనా ఒకదానికి స్టిక్ అయిపోతారా? తారక్ ఇప్పుడు ఇంతకుముందు ఈ క్వశ్చన్స్ నన్ను చాలా మంది అడిగారు. నువ్వు యాక్ట్ చేస్తూ అంటున్నావు, మళ్ళీ డైరెక్షన్ అంటున్నావు, ఏంటి ఇదంతా కన్ఫ్యూజనా నీకు? ఐ యు నాట్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్ అన్న. అప్పుడు నాకు ఆన్సర్ లేదు. బట్ ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఆన్సర్ చెప్పగలుగుతాను ఏంటంటే, అప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ లేవు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెండు. ప్రదీప్ రంగనాథన్ అని చెప్పేసి లవ్ టుడే హీరో హిట్ కొట్టాడు. కాంతారా సినిమా రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేసుకున్నాడు. అవును. సో ఇలా యాక్టర్స్ చేస్తూ డైరెక్షన్ చేసుకోగలుగుతున్నారు. పోనీ నేను పెద్ద పెద్ద హీరోస్ పేర్లు చెప్పి వాళ్ళ రేంజ్ నువ్వు ఆలోచిస్తున్నావు అంటే కాదు. ప్రదీప్ గారు లవ్ టుడే సినిమా టైంకి ఆయన డైరెక్షన్ చేస్తూ యాక్ట్ చేసుకోగలిగారు కదా. ఆయన చిన్న హీరోగానే బయటకు వచ్చారు. విజయ్ యాంటనీ కావచ్చు. సో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు అంటే ఇక్కడ నేను ఆపుతున్నందుకు ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా అనేది ఏంటంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు మీరు వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు పెద్ద సినిమాలు, మీరేమో ఒక రకంగా హీరో కింద వెళ్తున్నారు కదా. నేను దానికి కూడా ఆన్సర్ చెప్తున్నా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి అక్కడికి వస్తా. ఈ ఆన్సర్ కి నేను అనుకున్నది ఎందుకు ఈ ఆన్సర్ ఇచ్చానంటే, ఒక డైరెక్టర్, కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే చెప్పేసి వదిలేస్తారు, మీ స్టైల్లో మీరు చేయండి. కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే యాక్ట్ చేసి చూపిస్తారు. సో బీయింగ్ అన్ యాక్టర్, నాకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ టు యాక్ట్ అండ్ టెల్ దెమ్ నాకేం కావాలి అని చెప్పేసి. ఒక షార్ట్ లో రాజా రవీంద్ర గారికి ఒక సీన్ చెప్తూ, అన్న ఏమనుకోవద్దు, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పాను. అంటే ఆయనకున్న సీనియారిటీకి ఇలా యాక్ట్ చేద్దామా అని చెప్పి నేను ఆయన అడగకూడదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే, అన్న మీరు వేరే సినిమాలు అన్నిట్లో చేసారు కదా, నేను ఇందులో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న అని చెప్పి ఒక యాక్షన్ చేసి చూపించాను. నేను చేస్తే పర్లేదా, ఓకేనా అన్నారు. లేదన్న ఒకసారి చేద్దాం, బాగాలేకపోతే ఎడిట్లో చూసుకుందాం అన్న. ఆయన చేసిన తర్వాత బాగుండి సాటిస్ఫై అయ్యి ఎడిట్లో డబ్బింగ్లో చూసి, దీనికి పేరు వస్తే మాత్రం నీ పేరే చెప్తానయ్యా, నువ్వు చేయించావని చెప్పేసి అన్న. సో ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్గా నా అడ్వాంటేజ్ ఏంటంటే, నాకేం కావాలో నేను తీసుకోగలుగుతాను. వైస్ వర్సా. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఒక షార్ట్ చెప్పారు, నాకు కెమెరా ఎక్కడుంది, లైటింగ్ ఎక్కడి నుంచి ఉంది, నా అవతల ఉన్న ఆర్టిస్ట్ ఎవరు, ఓవర్లాప్ చేస్తున్నానా, షాడో ఏమైనా పడుతుందా, ఇక్కడ నుంచి నెక్స్ట్ కట్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో అదేంటంటే ఎడిట్ కట్ పాయింట్లో నేను వాళ్ళకి కావాల్సిన ఫుటేజ్ ఇవ్వగలుగుతాను. సో అది ఒక అడ్వాంటేజే తప్ప దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే లేవు. అంటే చూసే వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ వస్తే రావచ్చు ఏంటంటే, యాజ్ అన్ యాక్టర్ కంటిన్యూ అవుతూ నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండదు. నేను నా వల్ల ఇంకొక డైరెక్టర్ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు అతనికి నేను ఓన్లీ ఏదన్నా అవసరం ఉండి డిస్కస్ చేయాలనుకుంటే డిస్కషన్ పాయింట్లో ఉంటుంది తప్ప ఇది చేయాలా అది చేయాలని ఫోర్సింగ్ మాత్రం ఉంది. సో అది అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాపర్ యాక్టర్గానే వెళ్ళి యాక్టర్గానే వస్తాను బయట. అయితే ఫైనల్గా ఇప్పుడైతే డైరెక్టర్ చైర్ కూడా వచ్చేసారు. డెవిల్స్ చైర్ డెవిల్స్ అదే డైరెక్టర్ చైర్లో ఆల్రెడీ కూర్చున్నారు. ఇక డెవిల్స్ చైర్తో ఏంటంటే మనకి యాక్టర్ కూడా ఒక చైర్ ఉంటుంది కదా సపరేట్గా. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో ఉంది ఆ చైర్, ఇంకా కంటిన్యూ అవ్వాలని, సిమెంటెడ్ అంటాం కదా, సిమెంట్ అది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో సినిమా కోసం యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ యుఎస్ నుంచి ఇద్దరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పేసి ఆయన అండ్ చంద్ర గారు యాక్ట్ చేసినట్టు వాళ్ళు యాక్ట్ కూడా చేస్తారు. వాళ్ళకి ఎంత పిచ్చి అంటే సినిమా అంటే, వాళ్ళు అక్కడ యుఎస్ లో సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ ఇల్లులు అన్నీ ఉన్నా కూడా తెలుగు సినిమా మీద ఇంట్రెస్ట్ తో, ఆ ప్యాషన్ తో ఇక్కడికి వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేసి యాక్టింగ్ కోసం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్లై చేసి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి, అంటే అక్కడ బిజినెస్ లన్నీ వదులుకొని రావాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో వాళ్ళ ప్యాషన్ చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంతా అయిపోయింది, ఇంకా మనం అప్పుడు అనుకున్నాం చేద్దామని, చేయలేకపోయామే అనుకోకుండా ఇప్పుడుండి చేస్తున్నారు. అండ్ అలాగే మా డైరెక్టర్ గంగా సప్తశేఖర, ఆయన చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్తా ఉంటారు ఎప్పుడు చూసినా. సో ఆయన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేష్మా అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ బిషెక్, చాలా అందరూ టీమ్ సెట్ అయింది. అండ్ అందరితో పాటు మా గడ్డం నవీన్, ఈ సినిమాని గడ్డం నవీన్. సో నవీన్ కి పరిచయం ఉన్న ప్రొడ్యూసర్స్ త్రూ ఈ ప్రాజెక్ట్ ఆయన సెట్ చేసాడు. సో అలా సో మొత్తానికి అంటే ఇక్కడ కూడా ఆ కనెక్ట్ అనేది ఉంది, జబర్దస్త్ కనెక్ట్ అనేది. అది ఎవ్రీవేర్ వెన్ ఎవర్ యు గో ఐ విల్ ఫాలో అన్నట్టు
మీకు అంటే కాకపోతే అది బేసిక్ ఏంటంటే దాంట్లో ఏదైనా మనకి ప్రీవియస్ షాడోస్ 2 ఉంటాయి. గుడ్ ఆర్ బ్యాడ్. బట్ మీకు ఫార్చునేట్‌లీ ఏంటంటే గుడ్డే అవుతుంది అది ఎప్పుడు కూడా. హోప్‌ఫుల్లీ యాహ్! ఎందుకంటే మనం ఎవరి గురించి నెగెటివ్ ఆలోచించొద్దు. యెస్. అందరూ మన గురించి పాజిటివ్‌గానే ఉండాలని నేను అనుకుంటాను. వాళ్ళ యాహ్! గురించి మనం అలాగే ఆలోచిస్తాం. యెస్. డెఫినైట్‌లీ. సో, మీరు చెప్పినట్టుగానే అంటే ఇంతకుముందు అన్నట్టుగానే 'డెవిల్స్ చైర్' అనేది మీకు యాక్టర్‌గా కూడా మీ చైర్ ఏదైతే ఉందో దాన్ని సుస్థిరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ. ఒక పక్క డైరెక్టర్‌గా, ఒక పక్క యాక్టర్‌గా అంటే ఒక నెల డైరెక్టర్‌గా రావచ్చు, ఒక నెల ఓ యాక్టర్‌గా 6 నెలలు రావచ్చు. అటు, 6 నెలలు 6 ఇటు. నెలలు ఇటు అంటే అంటాం కనపడతానే ఉంటారు కదా జనాల్లోకి ఇంకా నేను వస్తూనే ఒక్కటే ఉంటామని. ఫీల్ అవుతాను తారక్. ఏంటంటే లైఫ్‌లో ఆఫ్టర్ పాండమిక్ లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. యెస్. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఉన్న ఒక్క లైఫ్‌లో ఉన్న కొంత టైంలో మనం కావాల్సినవి చేసేసుకొని వెళ్ళిపోవాలి. హ్మ్. ఎప్పుడు పోతామా, ఎప్పుడు ఉంటామో తెలీదు. హ్మ్. సో, మనకు అదొకటి అరే! ఇది మిగిలిపోయిందే నేను చేయాలనుకున్నది హ్మ్. అనేది ఉండకుండా హ్మ్. రెస్ట్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు రెస్టే తీసుకుంటాం మనం. హ్మ్. చచ్చిపోయిన తర్వాత రెస్టే. హ్మ్. మనం జీవిస్తున్నాము అంటే హౌ ఆర్ యూ లివింగ్ ఆర్ ఆర్ యూ అలైవ్ అనడానికి రీజన్ ఏంటంటే యెస్ వి ఆర్ వర్కింగ్ సో వి ఆర్ అలైవ్ అని హ్మ్. చెప్పుకోండి. హ్మ్. సో ఉన్నప్పుడు పని చేసుకోవాలి. పని మీదనే ఫోకస్ పెట్టాలనేది నా యెస్.